20 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఉంటూ దేశ ప్రదర్శన వాళ్ళకి రెగ్యులేటరీగా ఉండడం మీకు అందరికీ తెలిసింది. కానీ ప్రొఫెషన్ అది నా వృత్తి మటుకేనా అంటే వాళ్ళు చేసే ప్రతి పని నేను సపోర్ట్ చేస్తున్నాను కాదు. ఈ మధ్య కాలంలో ఏమైందంటే అడుగడుగున అభివృద్ధికి అడ్డుపడడం, తర్వాత ప్రకృతుల మీద తప్పుడు కేసులు పెట్టమని చెప్పేసి నేను ఇది చేయడం, మనస్సాక్షిని చంపుకొని అక్కడ పనిచేయలేక నేనైతే ఆ పార్టీ వదిలేసి వాళ్ళ దగ్గర కూడా వదిలేసి నేను అన్న నా పరిస్థితి ఇదని చెప్పడంతో చాలామంది అనుకుంటారు కుదరడానికి భయపడి చుంటేసుకుని వచ్చినాను. అట్లా పల్లెత్తు మాట కూడా ఎప్పుడు అనలేదు. నేను ఆయన మీద కేసు పెట్టినప్పుడు కూడా ఆయన ఒక మాట అన్నాను, కోర్టులో ఎదుర్కొన్నప్పుడు కూడా నన్ను ఒక మాట అన్నాను. ఆయనే కాదు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ఎవ్వరు కూడా నన్ను ఒక్క మాట కూడా అన్నారు. వాళ్ళు మాత్రం అన్నారు, అంటే మా పార్టీలో ఉన్నవాళ్ళు కూడా అన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళ నాయకుడి దగ్గర ఉండే చిల్లర మనుషులు కూడా నానా మాటలు అన్నారు. ఇక్కడ నుంచి అయితే నాకు ఎటువంటి ఇది లేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇంకా వీళ్ళే బాగా చూసుకున్నారు. రెస్పెక్టివ్ అని వస్తారా, కోర్టుకు వస్తారన్న కోర్టుకు వస్తారు, నేను నమస్కారం చేసి ప్రతి నమస్కారం చేస్తారు ఆయన. అట్లా ఉంది. మనసాక్షిని అనుకుని అక్కడ పనిచేయలేక నేను వైసీపీలో జాయిన్ జరిగింది. ఇప్పటి నుంచి పెద్దవాళ్ళతో పాటు ఉంటాను. నా సేవలన్నీ ఆ పార్టీకి అన్నికలు చేస్తాను. ఖచ్చితంగా విజయం సాధించేందుకు నా సాయశక్తుల నా శక్తి అంతా ధారపోస్తాను. ఈ మూలంగా అందరికీ చెప్తాను. తర్వాత ఇంకొక విషయం, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎవడైనా సరే నన్ను కెలికే ప్రయత్నం చేస్తే మటుకు వాడి జీవితం అంతటనే ఉంటుంది. నా శక్తి ఉంటో నీకు తెలుసు, అవతల వాళ్ళకి చెప్తాను. వార్నింగ్ ఇది, హెచ్చరిక అనుకోండి, ఇంకేమని అనుకోండి. నేను చెప్పడం అయితే నన్ను కెలికితే ఒక్కడు కూడా భూమి మీద ఉంటుంది. మనం రాసుకోండి, ఏది ఇచ్చినా రాసుకోండి, ఏమన్నా రాసుకోండి. మర్యాదగా ఉంటాను. నా గురించి ఒక్క మాట ఎవడన్నా సరే తెలుగుదేశం పార్టీ వాడు పేలినా సరే నా శక్తి ఉంటూ చూపిస్తాను. నా పవర్లు వాళ్ళకు కూడా తెలుసు, చేసే పని చేస్తాను. ఇప్పటి నుంచి రెగ్యులర్గా అక్కడ జరిగే ప్రతి ప్రెస్ మీట్కి రిప్లై నా నుంచే ఉంటుంది. దయచేసి విలేకరులంతా గమనించండి సోదరులు. అక్కడ ఏదైనా జరగని ఏ మాట రాని రిప్లై నా నుంచే ఉంటుంది. ఇక్కడే ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తాను, రిప్లై ఇస్తాను.